హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన రియల్ అనాలైసిస్ సిలబస్ అనేది ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాను. నేను ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను యూనిట్ 1కి సంబంధించి. ఓకే, ఇది థర్డ్ వీడియో, యూనిట్ 1 సంబంధించిన థర్డ్ టాపిక్. ఇది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే చాలా మంది డౌట్ అడుగుతున్నారు. ఈ సెకండ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ సిలబస్ అనేది మనకు ఉస్మానియాకు ఉంది, అండ్ కాకతీయకు, అండ్ శాతవాహన యూనివర్సిటీ. ఓకేనా, అన్ని యూనివర్సిటీస్కి నేను thumbnail-లో పెట్టానండి, ఫర్ ఆల్ యూనివర్సిటీస్ అని. ఒకసారి సిలబస్ మీ కాలేజ్లో తెలుసుకొని మన వీడియోస్ అనేవి ఫాలో అవ్వండి. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఏముందంటే అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ రియల్ నెంబర్. ఓకే, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ రియల్ నెంబర్. ఇది యూనిట్ 1 అండి. యూనిట్ 1 అని మనం డిస్కస్ చేస్తున్నాం. థర్డ్ వీడియో, ఆల్రెడీ నేను 2 వీడియోస్ అప్లోడ్ చేశాను యూనిట్ 1కి సంబంధించి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఈ టాపిక్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ద అబ్సల్యూట్ వాల్యూ, ద న్యూమరికల్ వాల్యూ ఆర్ ది modulus of a real number x denoted by mod x. అంటే మాడ్లో x అనేది ఇలా అప్లై చేసి రాస్తామండి. దాన్ని ఏమంటాం మనం? మాడ్యులస్ ఆఫ్ ఏ రియల్ నెంబర్, లేదా న్యూమరికల్ వాల్యూ, లేదా అబ్సల్యూట్ వాల్యూ. దీన్నే ఈ విధంగా రాస్తే మనం దాన్ని అబ్సల్యూట్ వాల్యూ అని అంటాం. ఓకే, ఇక్కడ mod x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉంటాయి కండిషన్స్. ఏంటి? పాజిటివ్ ఎక్స్. ఎప్పుడవుతుంది పాజిటివ్ ఎక్స్ అనేది? ఇఫ్ ఎక్స్ వాల్యూ అనేది 0 కన్నా గ్రేటర్ అయితే. ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అర్థం. ఓకే, ఇప్పుడు నెగటివ్ ఎక్స్ ఎప్పుడవుతుంది? ఇఫ్ ఎక్స్ వాల్యూ 0 కన్నా చిన్నగా ఉంటే. ఓకే, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. ఈ 2 కండిషన్స్ అనేవి గుర్తుంచుకోండి. ఇక్కడ నోట్ పాయింట్, ఇది మనకు నోటేషన్, ఇది క్లారిటీ గుర్తుంచుకోండి. మనకు ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, నెగటివ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు బి లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ ఏ. ఈ విధంగా ఉన్నట్లయితే ఈ ఫామ్లో మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈ ఫామ్లో మనకు వచ్చినట్లయితే ఏదన్నా సొల్యూషన్, మనం దీని ప్లేస్లో ఈ విధంగా దీన్ని యూజ్ చేయాలి. ఏమని? మాడ్ బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని ఈ విధంగా రాయాలి. ఇది ఏ విధంగా రాసాను గుర్తుంది కదా, ఇక్కడ బి ఉంది కదా, ఈ బికి అబ్సల్యూట్ వాల్యూని అంటే ఇక్కడ మాడ్యులస్ రాయాలి. మాడ్ బి ఈ విధంగా రాసి లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ రాయాలి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి, ఆ ప్రాబ్లమ్స్ అని డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ప్రూవ్ మాడ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఎక్స్ ప్లస్ మాడ్ వై. ఇక్కడ ఇది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ. ఓకే, ఇక్కడ చూడండి క్లియర్గా సొల్యూషన్ అనేది, అంటే ప్రూఫ్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే, ఇది ఓన్లీ షార్ట్ క్వశ్చన్కే ఇస్తాడు. ఇది ఆన్సర్ అనేది చిన్నగా ఉంటుంది. మనకు ఒక ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఒకటి ఉంటుంది కండిషన్. అది ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఈజీగా ఈ ప్రాబ్లం అనేది చేయొచ్చు. ఇక్కడ ఏం రాస్తారంటే స్టార్టింగ్లో ది ఫండమెంటల్ ట్రయాంగిల్ inequality for any real numbers. రియల్ నెంబర్స్ ఏం తీసుకున్నామంటే ఏ అండ్ బి తీసుకున్నట్లయితే
ఏ విధంగా రాసుకోవచ్చు అనేది అంటే మనం mod a plus b is less than or is equals to mod a plus mod b. ఈ విధంగా అయితే ఏంటిది ఫండమెంటల్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ఫర్ ఎనీ రియల్ నెంబర్స్. అంటే ఏవైనా రెండు రియల్ నెంబర్స్ తీసుకున్నట్లయితే మనం ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ ప్రకారం ఈ విధంగా అయితే మనం రాసుకుంటామండి. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ ఇక్కడే రాయండి. సబ్స్టిట్యూట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఎక్స్ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వై. మైనస్ వై ఎందుకు చేస్తున్నాం మరి మనం అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చింది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందులో పాజిటివ్ ఎక్స్ ఇచ్చింది కాబట్టి ఏ ప్లేస్లో పాజిటివ్ ఎక్సే తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ నెగటివ్ వై ఇచ్చింది ఇక్కడ, అందుకనే బి వాల్యూ నేను నెగటివ్ వై తీసుకున్నాను. ఓకే, డన్. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే mod ఏ ప్లేస్లో పాజిటివ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ బి ప్లేస్లో నెగటివ్ వై, ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి నెగటివ్ వై బ్రాకెట్ క్లోజ్ మాడ్యులస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు mod ఏ వాల్యూ ఏంటి ఎక్స్ ప్లస్ mod బి వాల్యూ ఏంటి మైనస్ వై. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ప్రకారం దీని వాల్యూ ఈ mod మైనస్ వై వాల్యూ వచ్చేసి mod పాజిటివ్ వై ఏంటి mod పాజిటివ్ వైగా రాసుకోవచ్చు. ఓకే, ఈ వాల్యూని ఈ విధంగా అయితే రాసుకోవచ్చు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ రాసినట్లయితే mod ఎక్స్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వై మాడ్యులస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు mod ఎక్స్ ప్లస్ దీన్ని ఈ విధంగా అయితే రాసుకోవచ్చు mod వై. ఓకే, మనకు ఇక్కడ ప్రూఫ్ అనేది ఎండ్ అయిందండి. ఇంత ఈజీనా అంటే ఇది షార్ట్ క్వశ్చన్స్లో ఇస్తాడు క్లియర్గా. ఇక్కడ మనం ఇదే ప్రూవ్ చేస్తాం చూడండి క్లియర్గా. ఓకేనా, మనకి ఇది గుర్తుండాలి, ఫండమెంటల్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ. ఇది గుర్తున్నట్లయితే ఈ ఏ ప్లేస్లో ఎక్స్ బి ప్లేస్లో మైనస్ వైని సబ్స్టిట్యూట్ చేసి ఈ విధంగా అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే 7 షార్ట్ క్వశ్చన్లో, దీంతో పాటు ఇంకా 2 క్వశ్చన్స్ కలిపి ఇస్తే ఆ షార్ట్ క్వశ్చన్లో కంపల్సరీ ఇస్తాడు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా ఏవైతే లాంగ్ క్వశ్చన్కి ప్రియారిటీ ఇస్తాడో అది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే ప్రూఫ్ mod ఎక్స్ ప్లస్ వై గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ అంటే ఓల్డ్ మాడ్యులస్ మళ్ళీ ఇందులో mod ఎక్స్ ప్లస్ mod వై. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఏ విధంగా అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ, దాన్ని యూజ్ చేసుకొని ఈ ప్రూఫ్స్ అనేవి అయితే మనం చేయాలండి. ఇక్కడ క్లియర్గా చూసుకోండి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఇది ప్రూవ్ చేయడానికంటే ముందు మనం ఒకటి అనుకోవాలి. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ వై ఉంది కాబట్టి ఫస్ట్ ఎక్స్ తీసుకుందాం. ఎక్స్ తీసుకొని ఒక ఈక్వేషన్ వస్తుంది. దాని తర్వాత వై తీసుకున్నాం. వై తీసుకున్న తర్వాత ఒక ఈక్వేషన్ అయితే వస్తుంది. ఎలా వస్తుందని ఇక్కడ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఓకే, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం దీన్ని ఎక్స్ వాల్యూని ఎక్స్ ప్లస్ వై మైనస్ వై ఈ విధంగా రాసుకోవచ్చా? ఇదైతే ఐడియా ఉంది కదా. ఎలా ఈ ఎక్స్ వాల్యూని ఈ విధంగా ఎలా రాసుకోవచ్చు సార్ అంటే, ఇక్కడ ప్లస్ వై మళ్ళీ మైనస్ వై క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మళ్ళీ ఎక్స్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్సే కదా. ఈ ఎక్స్ వాల్యూని ఈ విధంగా నేను రాసుకున్నాను. ఓకే, డన్. ఇప్పుడు ఏం చేయాలి? అప్లయింగ్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ఫార్ములా ఏంటి? ఇంతకుముందే చెప్పాను. mod a plus b is less than or is equals to mod a plus mod b.
దీన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఎక్స్ వాల్యూకి అది అప్లై చేయాలి. ఎలాగ అప్లై చేస్తాం మరి? ఇక్కడ చూడండి, మాడ్యులస్ అప్లై చేయండి. ఫస్ట్ మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, మాడ్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, మాడ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్, ఎందుకు ప్లస్ అప్లై చేస్తున్నాం? ఇక్కడ ఇది ఏ వాల్యూ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు బి వాల్యూ వచ్చేసి ఏంటి, మైనస్ వై. బి వాల్యూ మైనస్ వై సపరేట్ గా రాయాలి, మాడ్యులస్ క్లోజ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో రాసేటప్పుడు మాడ్ ఎక్స్ ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ టు లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వీటిని సపరేట్ గా రాస్తాను నేను. ఇక్కడ చూసుకోండి, ఏ వాల్యూ ఏమో ఇది, బి వాల్యూ ఏమో ఇది. ఇప్పుడు ఈ వాల్యూస్ ని ఈ విధంగా రాయాలి కాబట్టి ఈ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు అని ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు రాశాను. ఓకేనా? ఇప్పుడు ఈ ఫామ్ లో మనం ఇవైతే రాద్దాం. ఇది ఏ వాల్యూని మాడ్ ఏ లెక్క రాయాలి కదా, మాడ్ ఎక్స్ ప్లస్ వై మాడ్యులస్ క్లోజ్ ప్లస్ మాడ్ మైనస్ వై. ఓకే, ఇక్కడ దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అని చెప్పాను నేను, మాడ్ ప్లస్ వై. ఇక్కడ ప్లస్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది, ఎక్స్ ప్లస్ వై లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు మాడ్ ఎక్స్. ఓకే, ఇక్కడ వరకు అయితే స్టెప్ అనేది అర్థమైంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే, నేను ఎక్స్ వాల్యూ తీసుకున్నప్పుడు ఒక ఈక్వేషన్ అయితే వస్తుందని చెప్పాను. ఇక్కడ ఆ ఈక్వేషన్ రావడానికి ఇక్కడ పాజిటివ్ మాడ్యులస్ వై ఉంది కదా, ఈ పాజిటివ్ మాడ్యులస్ వైని ఇడిదికి తీసుకొస్తే ఏమవుతుంది, నెగటివ్ అవుతుంది కాబట్టి మాడ్ ఎక్స్ మైనస్ మాడ్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏముంది, మాడ్ ఎక్స్ ప్లస్ వై. దీనిని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇదే స్టెప్ సేమ్ రిపీట్ చేయాలి. ఎలా అంటే, ఇక్కడ ఏ విధంగా అయితే ఎక్స్ తీసుకున్నామో నెక్స్ట్ స్టెప్ లో వై తీసుకొని ఇదే ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అప్లై చేస్తే మనకు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ప్లేస్ లో సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఆ సెకండ్ ఈక్వేషన్ అండ్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే మనకు ఈ ప్రూఫ్ అనేది వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇది మనకు ఫస్ట్ ఈక్వేషన్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకోవాలి. మనం ఏ విధంగా తీసుకుంటాం సెకండ్ ఈక్వేషన్ అంటే, లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూని ఏ విధంగా అయితే రాయాలి మనం. ఇక్కడ ఎట్లా అంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఏ విధంగా రాయొచ్చు అంటే, y ప్లస్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ మైనస్ ఎక్స్. ఈ y వాల్యూని నేను ఈ విధంగా రాయొచ్చు కదా. ఓకే, ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సల్ అవుతే మళ్ళీ y వాల్యూ వస్తుంది కాబట్టి ఈ y వాల్యూని నేను ఈ విధంగా రాశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, అప్లయింగ్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, మరి ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ఫామ్ తెలుసు కదా, ఆ ఫామ్ ఇక్కడ అప్లై చేయండి. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ దీనికి మాడ్యులస్ అప్లై చేయండి. మాడ్ వై ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ వై ప్లస్ ఎక్స్ మైనస్ కాదు ప్లస్ అండి. ఇక్కడ గుర్తుంచుకోండి, ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ చేసేటప్పుడు దానికే సపరేట్ గా రాసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, ఇది టోటల్ గా మాడ్యులస్ కదా, సారీ టోటల్ గా చేస్తున్నాం. ప్లస్ మాడ్ మైనస్ ఎక్స్ మాడ్యులస్. ఇక్కడ క్లియర్ గా చూసుకోండి, ఏం కన్ఫ్యూజ్ చేయలేదు నేను. దీనికి మాడ్ అప్లై చేశాను, ఈ టోటల్ వాల్యూకి టోటల్ మాడ్ అప్లై చేశాను. ఓకే, ఈ లోపల రెండు బ్రాకెట్సే. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ప్రకారం ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, mod a plus b is less than or is equals to mod a plus mod b. అదే విధంగా ఉంటుంది కదా. ఇక్కడ ఇది
ఏ వాల్యూ, ఓకే, ఇది బి వాల్యూ. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఏమో ఇది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, బి వాల్యూ -x. ఇప్పుడు దీన్ని ఈ వాల్యూని ఈ విధంగా రాయాలి, అంటే లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు mod a ప్లస్ mod b. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే mod y ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం పెట్టాలి, లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూని సపరేట్ గా రాయాలి, mod y ప్లస్ ఎక్స్ ప్లస్ mod -x. అంతే కదా, డన్. ఈ mod -x ని ఏ విధంగా రాసుకోవచ్చు, mod +x విధంగా రాసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ y ప్లస్ ఎక్స్, ఇది యాజ్ ఇట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు mod y, యాజ్ ఇట్ ఈజ్, ఇది ఒకటే చేంజ్. ఇప్పుడు ఇందులో నుంచి మనకు ఒక ఈక్వేషన్ అయితే రావాలి, సెకండ్ ఈక్వేషన్. ఆ సెకండ్ ఈక్వేషన్ రావడానికి ఇక్కడున్న పాజిటివ్ mod x ని ఇటుదికి పట్టుకొస్తే నెగటివ్ mod x అవుతుంది, y మైనస్ x అవుతుంది. ఓకే, y మైనస్ x అవుతుంది, అంటే mod y మైనస్ mod x ఇటుదికి వస్తే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు mod y ప్లస్ ఎక్స్, mod y ప్లస్ ఎక్స్. మనకు ఎప్పుడు ఈ నెగటివ్ ఎక్స్ వేరియబుల్ కి నెగటివ్ సైన్ ఉండకూడదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను, నెగటివ్ అనేది కామన్ తీస్తున్నాను. ఇందులో నుంచి నెగటివ్ కామన్ తీస్తే ఇక్కడ నెగటివ్ అనేది బయటకు వచ్చింది కాబట్టి ఇది ప్లస్ ఎక్స్ అవుతుంది, అంటే mod x. ఈ పాజిటివ్ y కాస్త నెగటివ్ అవుతుంది, నెగటివ్ mod y ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు mod ఈ y ప్లస్ ఎక్స్ ని మనం x ప్లస్ y కూడా రాసుకోవచ్చు. ఓకే, y ప్లస్ ఎక్స్ అన్నా x ప్లస్ y అన్నా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఇది మనకు సెకండ్ ఈక్వేషన్ అండి, ఇది మనకు సెకండ్ ఈక్వేషన్. ఓకే, ఈ విధంగా మనకు సెకండ్ ఈక్వేషన్ వచ్చింది కదా. అక్కడ మనకు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది అండ్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని కంబైన్ చేయాలి, కంబైన్ 1 అండ్ 2 ఈక్వేషన్స్ కంబైన్ చేస్తే ఫస్ట్ ఇక్కడ ఈ రెండిట్లో మీకు కామన్ అవ్వడేది ఏంటి, mod x ప్లస్ y కదా. కానీ వాటి వాల్యూస్ చూడండి, ఇక్కడ mod x ప్లస్ mod y ఉంది, ఇక్కడ నెగటివ్ mod x ప్లస్ mod x మైనస్ mod y ఉంది, ఇక్కడ mod x మైనస్ mod y, ఇక్కడ కూడా mod x మైనస్ mod y. కానీ ఇక్కడ దీనికి నెగటివ్ ఉంది, సెకండ్ ఈక్వేషన్ లో నెగటివ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కంబైన్ చేసినప్పుడు ఏం చేస్తానంటే ఈ నెగటివ్ ని దీనికి అప్లై చేస్తాను, నెగటివ్ ని దీనికి ఏముంది ఇక్కడ mod x ప్లస్ y కి అప్లై చేస్తాను. అప్లై చేసి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇది ఏమవుతుంది, నెగటివ్ ఇటు వచ్చేసింది కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది కదా, పాజిటివ్ mod x మైనస్ mod y. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, mod x మైనస్ mod y వాల్యూ ఏముంది, ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఇది ఉంది, అదే ఇక్కడ రాసేయండి x ప్లస్ y. ఓకే, ఈ విధంగా అయితే ఉంది మనకు. ఈ రెండు ఈక్వేషన్స్ కంబైన్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం, నేను ఫస్ట్ స్టార్టింగ్ లో అబ్సల్యూట్ వాల్యూ ఒక ఫార్ములా చెప్పాను, దానికి ఒక నోట్ ఉంటుందని చెప్పాను, నోట్ కూడా రాశాను నేను. ఇక్కడ మైనస్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు పాజిటివ్ బి. ఈ ఫామ్ లో ఉన్నప్పుడు ఇది అదే విధంగా ఉంది కదా, ఇక్కడ చూసుకోండి, నెగటివ్ ఏ వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు బి వాల్యూ, ఇది బి వాల్యూ టోటల్ గా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఇది ఏ వాల్యూ. ఓకే, ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అని చెప్పాను మీకు, mod b ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ, ఈ విధంగా అయితే రాసుకోవచ్చు అని చెప్పాను కదా. డన్. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఈ విధంగా రాసుకోవాలి, ఈ ఫామ్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూడండి, mod b అంటే b వాల్యూ ఇదే కదా, mod b దీనికి అప్లై చేయాలి, ఇది మొత్తం b వాల్యూ అనుకోండి, ఫస్ట్ b వాల్యూ రాయండి, mod x మైనస్ mod y. ఇక్కడ b వాల్యూ ఏ విధంగా ఉందో ఆ విధంగా రాశాను. ఇప్పుడు ఈ b వాల్యూకి mod అప్లై చేయాలి, అంటే mod అప్లై చేశాను. ఓకే,
డన్. ఇప్పుడు ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ. ఏ వాల్యూ ఏంటి, ఇది ఏ వాల్యూ కదా, మాడ్ ఎక్స్ ప్లస్ వై అనేది ఏ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ మనకు కొద్దిగా లాస్ట్ స్టెప్, ఇది మనకు ప్రూఫ్ కావాలంటే ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ప్రూఫ్ కావాలంటే ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఉంది, కానీ ఇక్కడ మనకు లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇటు దిక్కు రాసినా ఏం కాదు, ఇక్కడ క్లియర్ గా చూసుకోండి, మాడ్ ఎక్స్ మైనస్ మాడ్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఇది అన్న, అండ్ మాడ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు మాడ్ ఎక్స్ మాడ్ వై అన్న ఒకటే. క్లియర్ గా చూసుకోండి మీరు, ఇక్కడ లెస్ దెన్ అంటే ఈ వాల్యూ దీనికన్నా లెస్ దెనే కదా, అంటే ఈ వాల్యూ చిన్నది, ఈ వాల్యూ పెద్దదనంటే కదా. ఇక్కడ మనం ఈ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు తీసేసి దీన్ని ఇటు రాసి దీన్ని ఇటు రాసినప్పుడు ఇది గ్రేటర్ దెన్ అవుతుంది కదా. ఎందుకు గ్రేటర్ దెన్ అవుతుంది, ఇది పెద్ద వాల్యూ కాబట్టి గ్రేటర్ దెన్ దీని దిక్కు ఉంటుంది. ఓకే, ఈ వాల్యూ గ్రేటర్ దెన్ ఎక్స్ ప్లస్ వై ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై. ఓకే, మనకైతే ప్రూఫ్ అనేది ఎండ్ అయింది, దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. క్లియర్ గా చూసుకోండి, నేను ఏం చేయలేదు, ఇక్కడ ఫస్ట్ ఎక్స్ వాల్యూ తీసుకున్నాను అండ్ దానికి ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అప్లై చేశాను, చేసుకుంటూ పోతే మనకు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వై వాల్యూ తీసుకొని ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అప్లై చేశాను, సేమ్ ఇది గుర్తుంచుకోండి, చేసుకుంటూ వెళ్తే మనకు సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ మార్చేటప్పుడు మైనస్ కామన్ తీసుడు మర్చిపోకండి. అండ్ వీటిని కంబైన్ చేసినప్పుడు మనకి ఇది క్లియర్గా తెలవాలి, ఇది ఈ ఫామ్లో ఉందని. తెలిసిన తర్వాత మనం ఈ విధంగా రాసుకోవచ్చు. మనం ఈ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ ని గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. డన్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూసుకోండి. థర్డ్ ప్రాబ్లం ఏమంటున్నాడంటే ప్రూవ్ రూట్ అండర్ రూట్ మాడ్యులస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు రూట్ మాడ్ ఎక్స్ ప్లస్ రూట్ మాడ్ వై. ఇది మనం ప్రూవ్ చేయాలంటే సేమ్ అండి, ఇంతకుముందు చెప్పాను కదా, ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీని యూజ్ చేసుకొనే మొత్తం ఈ ప్రాబ్లమ్స్ అనేవి ప్రూవ్ చేయొచ్చు మనం. ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే సొల్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ఈ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ టాపిక్ డిస్కస్ చేయాలి మనం, కానీ మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్లో టైం సరిపోవట్లేదు ఇప్పుడు. ఓకే, చాలా టైం దగ్గరలోనే ఉంది ఎగ్జామ్స్ అనేవి మీకు, అందుకే నేను కొన్ని టాపిక్స్ అనేవి ప్రాబ్లమ్ చెప్పేటప్పుడే అదే ఫామ్ అని చెప్తున్నాను. ఓకేనా, నాకు టైం ఉంటే తప్పకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డన్. ఇక ఫ్రమ్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ఫర్ ఎవ్రీ రియల్ న్యాచురల్ నెంబర్, for every real numbers, ఆ రియల్ నెంబర్స్ ఏంటి, ఇక్కడ ఎక్స్ ఇచ్చిండు వై ఇచ్చిండు, ఎక్స్ వై ఏ విధంగా రాస్తామంటే ఇక్కడ చూడండి, మాడ్ ఎక్స్ ప్లస్ వై ఈ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు మాడ్ ఎక్స్ ప్లస్ మాడ్ వై. ఇది ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ప్రకారం రాశాను. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ఏం చెప్తుందంటే ఏవైనా రెండు రియల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు మనం దానిని ఈ విధంగా అయితే రాస్తాం. ఓకేనా, డన్. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో ఇటు దిక్కున్న వాల్యూ అంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూకి నేను స్క్వేరింగ్ చేస్తున్నాను. ఓకే, స్క్వేర్ చేస్తాను. అదే విధంగా దీనికి రూట్ అనేది అప్లై చేస్తాను, స్క్వేర్ చేస్తాను అండ్ రూట్ అప్లై చేస్తాను. ఎలా మరి మనకి ఎలా తెలవాలి సార్ స్క్వేర్ చేయాలి మళ్ళీ రూట్ చేయాలి అనేది అంటే ఇక్కడ వాడు ప్రూఫ్లోనే ఇచ్చిండు. ఇటు దిక్కున్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూకి రూట్ ఉంది కదా, రూట్ ఉంది కాబట్టి వీటికి రూట్ అప్లై చేసి స్క్వేర్ చేయాలి. ఇక్కడ క్లియర్గా చూడండి, చేస్తే మీకు అర్థమవుతుంది. స్క్వేరింగ్ ఆన్ రైట్ సైడ్
స్క్వేరింగ్ ఆన్ రైట్ సైడ్. రైట్ సైడ్ ఇదే కదా, రైట్ సైడ్ ఉన్న వాల్యూని స్క్వేర్ చేయాలి. ఓకే, స్క్వేరింగ్ ఆన్ రైట్ సైడ్ 1. ఈ 1 ఈక్వేషన్లో రైట్ సైడ్ ఉన్న వాల్యూకి స్క్వేర్ చేయాలి అండ్ అప్లై రూట్. రూట్ కూడా అప్లై చేయాలి వాటికి. ఎలా అప్లై చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇట్స్ గివ్స్ రైట్స్ టు బ్రాకెట్ ఓపెన్ చేసి mod x ప్లస్ mod y ఫస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు ఈ రైట్ వాల్యూకి ఏం చేయాలని చెప్పాను మీకు, ఫస్ట్ స్క్వేరింగ్ చేయాలి, అంటే స్క్వేర్ హోల్ స్క్వేర్ చేయాలి. డన్. నెక్స్ట్ ఏం చేయాలి, రూట్ అప్లై చేయాలి. ఈ mod xకి రూట్ అప్లై చేయండి, mod yకి రూట్ అప్లై చేయండి. క్లియరా? ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ ఏమవుతుందో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా అందరికి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇదే కదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇప్పుడు ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇది రాయాలండి. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏంటి, ఏ వాల్యూ రూట్ mod x కదా, రూట్ mod x స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ఈ ఏ వాల్యూకి స్క్వేర్ చేశాను. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2a ఇంటూ బి అంటే ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. ఏం చేయాలి, రూట్ mod x రూట్ mod y, రూట్ mod x ఇంటూ రూట్ mod y ప్లస్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ బి స్క్వేర్. బి వాల్యూ ఏంటి, ఇదే కదా రూట్ mod y అనేది బి వాల్యూ. ఈ రూట్ mod y వాల్యూకి స్క్వేర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ స్క్వేర్, ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ mod x మిగులుతుంది ప్లస్ 2 ఇంటూ ఈ రెండింటిని కంబైన్ చేసి రాయండి. ఏ విధంగా, రూట్ అండర్ రూట్ ఎక్స్ వై, అండర్ రూట్ mod x mod y, అండర్ రూట్ mod x mod y, ఈ విధంగా రాసుకోవచ్చు కదా. డన్. ప్లస్ ఇక్కడ mod y మిగిలింది. డన్. దీని వాల్యూ, ఓకే, దీని వాల్యూ ఏమవుతుందంటే ఈ వాల్యూ అనేది ఎప్పుడు మనకు గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. ఓకే, దేని ప్రకారం అని అంటే ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ప్రకారం ఈ వాల్యూ అనేది మనకు గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 0 అనేది ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి మరి, ఈ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లేస్లో, ఈ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి, మిగతాది యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందండి, రూట్ ఎక్స్ ప్లస్ రూట్ mod y హోల్ స్క్వేర్ వాల్యూ వచ్చేసి mod x ప్లస్ mod y అవుతుంది. ఓకే, mod x ప్లస్ mod y అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ mod x ప్లస్ mod y ఈక్వేషన్ నెంబర్ 1 అవుపడుతుందా మీకు. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 mod x ప్లస్ mod y వాల్యూ ఏముంది ఇక్కడ, దీని వాల్యూ mod x ప్లస్ y అవుపడుతుందా. ఈ mod x ప్లస్ y రాసే కంటే ముందు మనము ఇక్కడ ఈ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఉంది కదా, ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు అవుతుంది. ఓకే, ఇక్కడ mod x ప్లస్ mod y వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు mod x ప్లస్ y ఉంది. ఇప్పుడు ఈ వాల్యూని రాసేటప్పుడు మనం ఈ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు కాస్త ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు అవుతుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఇట్స్ గివ్స్ రైస్ టు ఈ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. రూట్ ఎక్స్ అంటే రూట్ mod x ప్లస్ రూట్ mod y హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు అని పెట్టద్దు. ఇప్పుడే చెప్పాను, ఈ వాల్యూ ఏముంది, mod x ప్లస్ y ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ ఉంది.
మనం ఈ వాల్యూ రాసేటప్పుడు గ్రేటర్ దెన్ ఈ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు కాస్త గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ వాల్యూ రాయండి mod x ప్లస్ mod y. ఓకే డన్. ఇప్పుడు ఈ స్క్వేర్ ని ఇటు దిక్కు పంపిస్తే దీనికి రూట్ అవుతుంది. ఏమవుతుంది? రూట్ అవుతుంది. రూట్ mod x ప్లస్ రూట్ mod y. ఇది ఇక్కడ రాశాను. ఈ స్క్వేర్ అటు పంపిస్తున్నాను నేను. గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ mod x ప్లస్ y. mod x ప్లస్ y. ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ప్రూఫ్ అనేది mod x ప్లస్ y is less than or is equals to mod x ప్లస్ mod y రూట్ ఉంది. కానీ ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఉంది. ఈ రెండు ఒకటే. చూడండి, లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు అన్నా ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు అన్నా మీనింగ్ ఒకటే వస్తుంది. ఏ విధంగా? ఇది లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు దిస్ వాల్యూ అంటే ఈ వాల్యూ అనేది దీనికన్నా చిన్నదని అర్థం కదా. ఇప్పుడు అంటే ఇది పెద్దది కాబట్టి ఇక్కడ చూడండి, ఈ వాల్యూ గ్రేటర్ దెన్ దిస్ వాల్యూ. ఆ రెండు మీనింగ్స్ ఒకటే వస్తున్నాయి కదా. ఇక్కడ మీకు క్లియర్గా అండర్స్టాండ్ కావాలి అంటే క్లియర్గా ఇది ఇక్కడ రాయండి ఫస్ట్. అండర్ రూట్ mod x ప్లస్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు, ఇది ఇటు వచ్చినప్పుడు ఇది గ్రేటర్ దెన్ కాస్త లెస్ దెన్ అవుతుంది. అండ్ ఈ వాల్యూస్ ఇక్కడ రాయండి. అండర్ రూట్ mod x ప్లస్ అండర్ రూట్ mod y. దిస్ ఈజ్ అవర్ ప్రూఫ్. ఓకే, ఈ విధంగా మనం ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీని యూజ్ చేసుకొని ఈ ప్రూఫ్ అనేది ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. ఓకేనా? ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా రాసినట్లయితే మనకు వాళ్ళు ఫుల్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా వేస్తారు. ఓకే, ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ అనేది డిస్కస్ చేద్దామండి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఇఫ్ x and y are real numbers then show that, ఇది మనం ప్రూవ్ చేయాలి. దీన్ని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది లాంగ్ క్వశ్చన్కి ఇవ్వచ్చు. ఓకే, ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఎగ్జామ్ మీకు రెగ్యులర్ వాళ్ళకైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే జరగలేదు. కొత్త సిలబస్ మారినప్పటి నుంచి మీకు ఎటువంటి ఎగ్జామ్ జరగలేదు కాబట్టి మనకు క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్స్ ఇస్తాడనేది ఇంకా క్లారిటీ అనేది రాలేదండి. ఓకేనా? అందుకని నేను సిలబస్ ప్రకారం ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయని ఉన్నట్లయితే నేను మీకు లాస్ట్ కొన్ని రోజుల ముందు, అంటే ఎగ్జామ్ కొన్ని రోజుల ముందు మీకు నోట్స్ అనేది అవైలబుల్గా ఉంచుతాను. అప్పుడు అందులో కూడా మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేయనివి అందులో ఉంటాయి. అందులో మీరు చదువుకొని ప్రాక్టీస్ చేయొచ్చండి, ఎగ్జామ్ రాయొచ్చు. ఇక్కడ క్లియర్గా ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటి ఫస్ట్ వీడియోస్ అనేది కంప్లీట్ చేసుకోండి. డన్. ఇప్పుడు ఇక్కడ ఇది మనం ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఈ విధంగా రాసుకోవాలి. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ అస్ కన్సిడర్ ది ఫంక్షన్. ఒక ఫంక్షన్ని మనం ఫస్ట్ కన్సిడర్ చేసుకోవాలి. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి. ఆ ఫంక్షన్ ఏంటి? ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్స్ టు టీ బై 1 ప్లస్ టీ. టీ బై 1 ప్లస్ టీ. ఇక్కడ టీ వాల్యూ అనేది ఏ విధంగా ఉండాలట? టీ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, డన్. దీన్ని ఈ ఫంక్షన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకోండి. నెక్స్ట్ డెరివేషన్ చేయాలి. ఈ ఈక్వేషన్ నెంబర్ 1ని డెరివేటివ్ చేయాలి. డెరివేట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్త ఎఫ్ డాష్ ఆఫ్ టీ. ఓకే, టీ ఎఫ్ ఆఫ్ టీ కాస్త ఎఫ్ డాష్ ఆఫ్ టీ లెక్క అవుతుంది. అండ్ నెక్స్ట్ దీనికి డెరివేటివ్ అప్లై చేశాను. ఓకే, మరి ఇప్పుడు ఈ వాల్యూని డెరివేషన్ చేస్తే నాకు ఇక్కడ ఈ వాల్యూ వచ్చింది. మరి ఏ విధంగా వస్తుంది ఆ వాల్యూ అనేది అంటే మీకు డెరివేషన్ రూల్స్ అనేవి తెలియాలి, ఫార్ములాస్. ఈ డెరివేటివ్ ఫార్ములా వచ్చేసి u బై v. u బై v ఫార్ములా. ఇక్కడ క్లియర్గా ఐడియా ఉంచుకోండి. ఫార్ములా వచ్చేసి ఏంటంటే vu డాష్ uv డాష్. రివర్స్ రాశాను నేను. ఓకే, vu డాష్ uv డాష్. ఇక్కడ v వాల్యూ ఫస్ట్ ఉంది కాబట్టి v వాల్యూ ఏంటి? ఇక్కడ 1 ప్లస్ టీ ఫస్ట్ రాశాను. డన్. ఇక్కడ u డాష్ ఉంది అంటే u వాల్యూ t. ఈ టీకి డాష్ అంటే
డెరివేటివ్ చేయాలి. టీకి డెరివేటివ్ చేస్తే మనకు 1 వస్తుంది వాల్యూ. ఎందుకంటే మనం డిఫరెన్షియేటింగ్ విత్ టీ చేస్తున్నాం కాబట్టి టీతో చేస్తున్నప్పుడు టీ వాల్యూ అనేది 1 ఉంటుంది. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ యు వాల్యూ ఏంటి? టీ కాబట్టి టీ. ఇక్కడ వి డాష్, వి వాల్యూకి డెరివేటివ్ చేయాలని అర్థం. వి వాల్యూ 1 ప్లస్ టీ. ఈ 1 ప్లస్ టీకి డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేసినట్లయితే దీని వాల్యూ, ఇప్పుడు కాన్స్టాంట్ కి డెరివేటివ్ చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది. ప్లస్ ఈ టీకి టీ తోటి డిఫరెన్షియేటింగ్ చేస్తే దాని వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చేసి ఏంటి? 0 ప్లస్ 1 అంటే 1, అందుకని ఇక్కడ 1 వచ్చింది. ఓకేనా? ఇక డినామినేటర్లో వి స్క్వేర్, ఇక్కడ వి వాల్యూ ఏంటి? 1 ప్లస్ టీ. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1 ప్లస్ టీ హోల్ స్క్వేర్. ఈ విధంగా యు బై వి ఫార్ములాని యూజ్ చేసుకొని ఇదైతే రాశారండి. డన్. ఇప్పుడు ఇది సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఇక్కడ 1 ప్లస్ టీ మైనస్ టీ, 1 ప్లస్ టీ మైనస్ టీ, ఈ ప్లస్ టీ మైనస్ టీ గెట్ క్యాన్సిల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్లో న్యూమరేటర్లో 1 మిగులుతుంది. డినామినేటర్లో ఇది ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. డన్. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఫంక్షన్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది మనకు. ఇక్కడ పాజిటివ్ ఫంక్షన్ వచ్చింది, పాజిటివ్ 1/1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ వచ్చింది. అప్పుడు సెన్స్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఫంక్షన్ అనేది గ్రేటర్ దాన్ 0, అంటే వాల్యూ 0 వాల్యూ కన్నా పెద్దది అన్నట్టు. ఈ వాల్యూ అనేది 0 కన్నా పెద్దది. ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈస్ గ్రేటర్ దెన్ 0. దెన్ ద ఫంక్షన్, ఏ ఫంక్షన్? ఎఫ్ ఆఫ్ టీ, ఈక్వేషన్ నెంబర్ 1. ఆ ఫంక్షన్ అనేది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అని అర్థమవుతుంది. అంతే కదా, మనం ఈ ఫంక్షన్ డెరివేటివ్ చేస్తేనే మనకి ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇది ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. ఒకవేళ నెగటివ్ వచ్చినట్లయితే డిక్రీజ్ అవుతుంది అని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఇది మనం ప్రూవ్ చేయాలి అంటే ఈ ఫంక్షన్ని కొద్దిగా గుర్తుంచుకొని దీన్ని యూజ్ చేసుకొని, అండ్ అలాగే మనకి ఇంతకుముందు ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అనే మెథడ్ చెప్పాను కదా, ఆ మెథడ్ని యూజ్ చేసుకొని ఇది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను? నౌ ఫ్రమ్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ఫర్ ఎనీ రియల్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై మనం ఏ విధంగా రాస్తాం? ఈ విధంగా చూసుకోండి క్లియర్గా. mod x ప్లస్ వై ఇస్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు mod x ప్లస్ mod y. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఇది ప్రూవ్ చేద్దామండి. ఇక్కడ ఏం చేయాలంటే అప్లయింగ్ ద ఫంక్షన్ ఆన్ బోత్ సైడ్స్, అంటే ఫంక్షన్ అంటే ఈ బోత్ సైడ్స్ ఎఫ్ని అప్లై చేయాలి. అంటే ఎఫ్ అంటే ఫంక్షన్. ఓకే, అప్లై చేసిన తర్వాత ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఈ విధంగా అయితే రాశాను నేను. ఎలా? ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? ఫస్ట్ ఇంతకుముందు బ్యాక్వర్డ్ చేసుకొని చూడండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ బై 1 ప్లస్ టీ. ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఈ వాల్యూ ఈ విధంగా రాశాను. ఇక్కడ చూడండి చెప్తాను. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇది టీ వాల్యూ అనుకోండి, అంటే ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ అనేది ఇక్కడ ఫార్మ్ ఈక్వేషన్ నెంబర్ 1 టీ బై 1 ప్లస్ టీ ఉందా, అంటే దీని వాల్యూని ఈ విధంగా రాసుకోవచ్చా? టీ బై 1 ప్లస్ టీ, అంటే ఇది టీ వాల్యూ 1 ప్లస్ టీ వాల్యూ. ఓకే, ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని దీనిని ఈ విధంగా అయితే రాశాను. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా ఇది టీ వాల్యూ టోటల్గా టీ వాల్యూ అనుకొని ఈ విధంగా అయితే రాశాను, టీ బై 1 ప్లస్ టీ. నేను దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అన్నాను. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ లో ఈ విధంగా వచ్చింది కదా. మనం సెకండ్ ఈక్వేషన్ లో మనకు RHS సైడ్, వీ కెన్ రీరైట్ ద RHS సైడ్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్. RHS సైడ్ అంటే రైట్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్. ఓకే, రైట్ సైడ్ ఆఫ్ ది సెకండ్ ఈక్వేషన్ అనేది ఈ విధంగా ఉంది కదా. దీనిని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఎలా అంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాయండి. ఈ వాల్యూని ఏ విధంగా రాయొచ్చు? ఈజ్ ఈక్వల్స్ టు ఈ mod x ని సపరేట్ రాస్తాను, mod y ని సపరేట్ రాస్తాను. అంటే mod x కి డినామినేటర్ ఒక సైడ్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, mod y ఉన్న డినామినేటర్ సపరేట్.
రాసిన తర్వాత ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఎలా వచ్చింది, అండ్ ఇది డినామినేటర్ కాస్త ఈ విధంగా ఎలా మారింది, ఇక్కడ కూడా ఈ డినామినేటర్ కాస్త ఈ విధంగా ఎలా మారింది అనేది క్లియర్గా మీరు ఎగ్జామ్లో రాయాలి. అది ఏం రాయాలని ఇక్కడ క్లియర్గా చెప్తాను వినండి. ఇక్కడ ఏం రాస్తారంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఎక్స్ మాడ్ ఎక్స్ యొక్క డినామినేటర్ అనేది ఏంటి, మాడ్ ఎక్స్ డినామినేటర్ 1 ప్లస్ మాడ్ ఎక్స్ ప్లస్ మాడ్ వై. ఈ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ మాడ్ ఎక్స్. అర్థమైందా? ఈ మాడ్ ఎక్స్ యొక్క డినామినేటర్ ఏదైతే ఉందో 1 ప్లస్ మాడ్ ఎక్స్ ప్లస్ మాడ్ వై, ఆ వాల్యూ అనేది ఈ వాల్యూ కన్నా పెద్దది అన్నట్టు. సో మనం 1 ప్లస్ స్మాల్ వాల్యూ తీసుకోవాలి కంపల్సరీ. మాడ్ ఎక్స్ డినామినేటర్ అనేది ఎప్పుడు స్మాల్ వాల్యూ ఉండాలి, కాబట్టి ఇది పెద్దది కాబట్టి బిగ్ నెంబర్ కాబట్టి ఈ స్మాల్ది తీసుకోవాలి. మనం 1 ప్లస్ మాడ్ ఎక్స్ అనేది డినామినేటర్లో తీసుకున్నాను. అదేవిధంగా ఈ వాల్యూ వై యొక్క డినామినేటర్ ఏదైతే ఉందో, మాడ్ వై యొక్క డినామినేటర్ ఏదైతే ఉందో, ఓకే, నేను 1 ప్లస్ మాడ్ ఎక్స్ ప్లస్ మాడ్ వై ఈ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ మాడ్ వై. ఓకే, ఈ వాల్యూ ఎప్పుడైతే ఈ మాడ్ వైకి డినామినేటర్లో ఈ వాల్యూ ఉందో అప్పుడు ఈ వాల్యూ అనేది 1 ప్లస్ మాడ్ వై కన్నా పెద్ద వాల్యూ, కాబట్టి ఈ మాడ్ వై డినామినేటర్లో స్మాల్ వాల్యూ తీసుకోవాలి. ఓకే, 1 ప్లస్ మాడ్ వై అనేది తీసుకున్నాను, డన్. ఇవి రాసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేశానంటే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు రాశాను కదా. ఓకే, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఎలా రాశారు సార్ మీరు అంటే, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఉంది కదా. నేను ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు తీసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి క్లియర్గా, దీనిని నేను ఈ విధంగా రాశాను. ఎలా, ఈ వాల్యూని ఎక్కడి నుంచి రాసాం మనం, సెకండ్ ఈక్వేషన్ నుంచి కదా, అవునా, సెకండ్ ఈక్వేషన్లో నుంచే మనం ఈ వాల్యూని రాసాం. ఇప్పుడు ఈ వాల్యూ అనేది మనకు ఇజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ కదా, చూడండి, మాడ్ ఎక్స్ ప్లస్ వై 1 ప్లస్ ఎక్స్ ప్లస్ వై, ఈ వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఇదే కాబట్టి నేను ఈ వాల్యూ ప్లేస్లో ఇది రాశాను. ఓకే, లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు యాజ్ ఇట్ ఈస్ రాశాను, ఇది యాజ్ ఇట్ ఈస్, ఇది యాజ్ ఇట్ ఈస్, డన్, హెన్స్ ప్రూవ్డ్. మనకు క్వశ్చన్లో అడిగింది ఇదే అండి. ఒకసారి బ్యాక్వర్డ్ చేసుకొని క్వశ్చన్ చూడండి, మనల్ని ప్రూవ్ చేయమన్నది ఇదే. ఓకేనా, అండ్ డన్. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా, అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది ఇంకైనా మీకు వేరే టాపిక్స్ ఏమైనా డిస్కస్ చేద్దామంటే కింద కామెంట్ బాక్స్లో మీరు క్లాస్లో రాసుకున్న నోట్స్లో ఏదైనా అర్థం కానిది ఏదైనా టాపిక్ ఉన్నట్లయితే, లేదా ఏదైనా క్వశ్చన్ అనేది అర్థం కాకుండా థీరం కానీ ప్రాబ్లం కానీ, లేదా మీ దగ్గర ఏదైనా గైడ్ ఉంది కదా, ఆ గైడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అర్థం కానప్పుడు నాకు కింద కామెంట్ బాక్స్లో క్వశ్చన్ అనేది మెన్షన్ చేస్తే నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీరు చెప్పిన క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్ అనేది త్వరగా ఉంది కాబట్టి, టైం లేదు కాబట్టి, మీరు చెప్పిన క్వశ్చన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు యూజ్ అవుతుంది, అంటే మీలాంటి స్టూడెంట్స్కి ఈజీగా ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. Until then, keep watching Study with Easwar YouTube channel. Thank you.